సిఏ గారు నాగేంద్ర గారు కూడా వస్తారు. ఈ కార్యక్రమానికి చేస్తున్నటువంటి ప్రైవేట్ అసోసియేషన్ చాంద్ భాషా గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి సార్. ఆఫ్ చేశాను. జ్యోతి ప్రజావర్గ గారు ఈ పక్కన వెళ్ళి సార్ చంద్ర సార్ వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం సుహాసినీ సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఉపాధ్యాయ మిత్రులకి మరియు పిల్లలందరికీ కూడా శుభ సాయంత్రం. సార్, గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి ఉద్దేశం, ప్రభుత్వం ఉద్దేశం అయితే ఈ స్పోర్ట్స్ అనేటువంటిది దాదాపుగా టీచర్స్ కూడా చాలా మంది చదువుకునే జాబ్ రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటలో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళకి తన యొక్క స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క అనుభవాలు పంచాలనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా ఈ ఏజ్లో సార్ చెప్పినట్టు ఈ వయసుతో సంబంధం లేకుండా ఈ వయసులో కూడా వాళ్ళు ఉన్నటువంటి ఆ స్పోర్టివ్ స్పిరిట్ మళ్ళీ బయటకు తీసుకురావడానికి ఆ క్రీడా ప్రదర్శన అనేటువంటిది వాళ్ళ యొక్క మానసిక ఆనందాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ గవర్నమెంట్ అనేటువంటిది ఈ సెలక్షన్స్ రూపంలో ఎప్పుడైతే తీసుకొచ్చామో డిస్ట్రిక్ట్ రెడీ చేసినప్పుడు మరి అన్ని మండలాల నుంచి దాదాపు అన్ని డివిజన్ల నుంచి రకరకాల ఈ ప్లేయర్స్ వస్తారు. మరి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఏ విధంగా కలిసి అంటే ఇప్పుడు సార్ ఏమైందంటే సెలెక్షన్స్ అనేటువంటి డివిజన్ వైజ్ రావడం వల్ల ఒక్కొక్క డివిజన్ నుంచి కొంతమంది తీసుకొచ్చారు. ఫైనల్ టీంలో డిస్ట్రిక్ట్ టీంలో భాగంగా తెచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి ఏ రోజు కూడా ప్రాక్టీస్ చేసినటువంటి సందర్భం అయితే లేదు. కలిసి ఆడినటువంటి సందర్భం అంటే ప్లేయర్స్ అందరూ ఒక్కొక్కరు అందరం తెలుసుకున్నాము. ఎందుకంటే రకరకాల గవర్నమెంట్లో ఇప్పుడు అనేసార్లు చెప్పారు ఆయన, రకరకాల గవర్నమెంట్కి వెళ్తుంటే అన్ని చోట్ల కలిసి ఆడుతుంటామని చెప్పేసి. సో ఈ టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు కలిసి ఆపోజిట్లో ఆడినా కానీ కలిసి కొన్ని పేరు అయితే ఇప్పుడు ఆడలేదు ఎవరు. మరి ఆ విధంగా వచ్చినటువంటి అవకాశం అనేటువంటిది పూర్తిగా సమన్వయంతో కలిసికట్టుగా 100% అందరూ కూడా క్రీడా స్ఫూర్తి ప్రదర్శించి ఆ ఐక్యత అనేటువంటి తీసుకురావడం ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి టీం కోచ్ మరి ఎస్జీఎఫ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ సార్. ఆ తర్వాత ఇప్పుడు క్రీడాకారులకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. దానికంటే ముందు మరి చంద్రమోహన్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. అలాగే ఈ విజయాన్ని వేదికలు అలంకరించిన అందరికీ నా నమస్కారం. ఈరోజు ఇంత ఘనంగా మనం సన్మానించుకుంటున్నామంటే దాని వెనుకల ఒక టీం వర్క్ చాలా బాగా కోఆర్డినేషన్ చేయడం జరిగింది. మన జిల్లాలోనే మండలాలు ఉన్నాయి. ఆ మండల టీంలన్నింటిలోనూ డివిజన్ సాధించి మన ధర్మవరం తరఫున మన డివిజన్ తరఫున
స్టేట్లో పాల్గొని రాష్ట్రంలో కూడా మనకి తెలుపడం చాలా ఆనందదాయకం, ఆహ్వానం చేసిన పరిణామం. చాలా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం తరఫున మన జిల్లా సత్యసాయి జిల్లాకు భక్తులు రావడం చాలా ఆనందిస్తున్నాం. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి ఈ అవకాశం ఇచ్చి మీతో గడిపే సమయాన్ని వాళ్ళు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా టీం సభ్యులందరూ మరి అలాగే మమ్మల్ని వెన్నంటే ప్రోత్సహించినటువంటి చాలా మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. మేము లెదర్బాల్ మ్యాచ్ అనగానే చాలా భయపడ్డాము. మరి ఆ సమయంలో మా దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేవు. అప్పుడు ఎన్నోసార్లు కలిసాము, సార్ మీరు దయచేసి ఎవరైనా సహాయం చేయండి సార్ దగ్గర తీసుకెళ్లారు. మరి ఇన్నర్వీల్ సభ్యులైనటువంటి రోటరీ క్లబ్ ప్రొఫెసర్ గారు చక్కగా వారితో సమన్వయం చేసి మాకు క్రికెట్ కిట్ అందజేశారు. ఆ క్రికెట్ కిట్ ద్వారా మేము డైలీ ప్రాక్టీస్ చేసి ఎన్నో దెబ్బలు తగిలాయి. ఆ శరీరం మీద ఎర్రటి ముద్దలు ఇంతవరకు. మరి వాటితో విజయం పొందామనే ఆనందంలో చాలా ఆనందంగా ఉంది. మరి అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఎంతో గొప్ప వ్యక్తులు వచ్చారు. మరి ఎంపీఓ సార్ గారు అక్కడ మ్యాచ్ స్టార్ట్ అయిన ఒకటే ఒక మాట అన్నారు, మన జెండా ఫ్లాగ్ మార్చ్ పాస్ట్ లో మన జిల్లా పేరు లేదు, మనం మ్యాచ్ గెలిచి ఇక్కడ మన జిల్లా పేరు విజయకేతనం ఎగరవేయాలని సార్ గారు. అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే. కానీ మా టీం యొక్క సమన్వయంతో ప్రతిరోజు 2-3 మ్యాచ్లు ఆడుతూ విజయాన్ని పొందడం జరిగింది. ఈ కారణం చేకూరినటువంటి మా తోటి క్రీడాకారులు, అందులో జగదీష్ గారు, వెంకటరమణ గారు, షణ్ముఖ గారు, పి వెంకటేష్ గారు, ఆదిశేష్ గారు, ఇలా ఎంతో మంది వ్యక్తులు మమ్మల్ని సహకరించారు. వారి టీంలో లేకపోయినా కూడా వారందరూ మాకు సమన్వయం చేసి మాకు కృషి చేసి ఈరోజు విజయానంలో మీరందరూ పంచుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు నా పేరు వారందరూ ధన్యవాదాలు చేస్తున్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మనకు డివిజన్ లెవెల్లో మన సిఏ నాగేంద్ర సార్ గారు ఎంతో అద్భుతంగా మనకి ఆ రోజు మనందరికీ ఒక పాజిటివ్ మాట చెప్పారు. విజయం అనేది మనం ముందుకు వెళ్ళాలి, ప్రతి ఒక్కరూ విజయం సాధించి మన ధర్మవరం పేరు నిలబేయాలని ఆ రోజు సార్ చెప్పారు. అంతేకాకుండా సార్ ఒక ప్రొఫెషనల్ క్రికెట్ మాకు తెలుసు. సార్ ఆర్టీటీ స్టేడియంలో పిచ్ రెడీ చేసి డైలీ ప్రాక్టీస్ చేస్తుంటారు. మరి ఆ విషయాన్ని కూడా మాకు ఆర్టీటీ వారు తెలియజేసి మేము కూడా ఆయన మోటివేట్ తీసుకొని ఈరోజు ఇలాంటి గొప్ప కార్యక్రమంలో ఈరోజు జిల్లా స్థాయిలోనే రాష్ట్ర స్థాయిలో మన జిల్లా పేరు నిలబడడం అనేది మా అందరికి గర్వకారణం. మా ప్రతి ఒక్కరు ఈ విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క ప్లేయర్స్ కి, యూనియన్ నాయకులకు మా ఆనందాన్ని ఆ రోజున రైల్వే స్టేషన్ వచ్చి మా అందరితో పంచుకున్నటువంటి మా ఉపాధ్యాయ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు లేకపోతే మేము లేవు. ఈరోజు ధర్మవరం జట్టు ఇంత సమిష్టిగా రాణించడానికి ప్రధాన కారణం మాకు సహాయం చేసినటువంటి మా మిత్రులు. అంతేకాకుండా మాకు ఎంపీకుంట నుంచి కానీ, మాకు మడకసిరి నుంచి కానీ, గోరెడ్డి నుంచి మంచి ప్లేస్ రావడం వలన ఈరోజు ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాము. ఆ విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం అందరికీ అవకాశం. కూర్చుంది ఫోటో కూర్చుందిరా కాదు. ఆర్డీఓలో హాల్ ఉంది, హాల్లోకి రండి. ఆర్డీఓ ఏ గ్రౌండ్కి ఇప్పుడు రా. ఈ పక్కన సన్మానం రండి. సెక్రటరీస్ అందరూ కూడా అదేవిధంగా ఇంటర్వ్యూలు ప్రైవేట్ అసోసియేషన్ కూడా సన్మానం చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత ఈ కార్యక్రమాన్ని హరీష్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కీలక పాత్ర పోషించాడు. లాస్ట్ దాకా
అతను ముఖ్యంగా ఓన్లీ ఏ విధమైతే మ్యాథ్స్ లో దిగితే మరి ఎట్లా గెలుస్తామో ఆ విధంగా చివరి దాకా ప్రతి మ్యాచ్ లోనూ తనకు పాత్ర పోషించారు. మరి బౌలింగ్ బ్యాటింగ్ లోను చక్కగా రాణించి లాస్ట్ లో మనకు అవకాశాలు ఉన్నాయనే అతను చక్కగా రాణించి మన టీంని గెలిపించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అబ్బాస్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా తర్వాత అశోక్ బౌలింగ్ నుంచి వచ్చినటువంటి అశోక్ చాలా బౌలింగ్ లో మన బౌలర్స్ తక్కువగా ఉన్నా కూడా మరి పార్ట్ టైం నిర్వహించి చక్కగా బౌలింగ్ చేసి మన టీంని గెలిపించారు. వారికి ప్రత్యేకంగా మరి సన్మానించాల్సిందిగా మరి సిఏ గారికి, హెచ్ఎం సెక్రటరీ గారికి, అదేవిధంగా వివిధ నాయకులందరికీ కోరుతున్నాం. అదేవిధంగా మైసూరు నుంచి చేసినటువంటి రామాంజనేయులు గారు మాతో పాటు ఉంటూ చక్కని సలహాలు సూచనలు ఇస్తూ మరి టీంలో కీలక పాత్ర పోషించినటువంటి రామాంజనేయులు గారు కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మండల స్థాయిలోను, డివిజనల్ స్థాయిలోను, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలోను చక్కగా ఆడి తన వంతు పాత్ర పోషించినటువంటి వెంకటేష్ నాయక్ వెంకటేష్ నాయక్ గారు కూడా మరి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. హరీష్ మీరందరూ ఇక్కడ చూడాలా ఇక్కడ ప్రేక్షకులు లేకపోతే ఇబ్బంది అవుతుంది. తర్వాత అశోక్ ఎక్కడున్నా ముందుకు రావాలి. చక్కని ఫీలింగ్ చేసి మరి మన నెట్లో కీలక పాత్ర పోషించినటువంటి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. డాక్టర్ అశోక్ మన పిహెచ్డి కూడా మరి పట్టా పొందారు. అదేవిధంగా మాకు ఎన్నుకుండి నడిపించినటువంటి వెంకటేష్ గారికి కూడా మరి చక్కని సహకారం అందించారు. వారికి కూడా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. వెంకటేష్ అదేవిధంగా వెంకటేష్తో పాటు మరి ఎన్నుకుండి నడిపిస్తున్నటువంటి మన బాబావళి రెడీ ఉండాలి. గ్రౌండ్లోకి వచ్చాయి. ఇంటి దగ్గర ఉంది బండి నీది, ఇంట్లోనే ఉన్నాయి. మరి యూనియన్ నాయకులు కూడా ముందుకు వచ్చి సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలి. అసోసియేషన్ మరి బాబావళి గారిని సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా క్రికెట్ లో జట్టులో ఒకరిగా ఉంటూ మండల స్థాయిలోను, డివిజనల్ స్థాయిలోను కీలక పాత్ర పోషించినటువంటి రామాంజనేయులు గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. రామాంజనేయులు గారు మరి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. రామాంజనేయులు గారికి జిల్లా
ఈ సందర్భంగా రామాంజనేయులు గారిని సన్మానం చేసిన తర్వాత ఫోటోలు తీసినావా మాకు ఎన్నుండి పెట్టుకుంటే నీ తలకాయ పాల్పడతా సార్ అనేక రకాల ప్రోత్సాహం అందించినటువంటి అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో శంకుక గారిని కూడా చక్కగా ప్రోత్సహించారు. వారికి కూడా అదేవిధంగా ఎన్జిఓస్ తరఫున చక్కని సహకారం అందించినటువంటి రమేష్ గారిని ఒక చిరు సన్మానము దయచేసి మన సీఏ గారి తరఫున మరి రమేష్ గారిని సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి పవన్ ఆర్డీఓ ఆఫీస్ పవన్ లోపల హాల్లోకి రండి. హాల్లో పవన్ రైట్ సైడ్ బాయ్ సార్ బాగున్నారా? అదేవిధంగా మేము పిలిచినట్టనే కాకుండా మండల స్థాయిలోనూ నియోజక స్థాయిలోనూ చక్కగా సహకారం అందించినటువంటి సీఏ గారికి దయచేసి సార్ మా సన్మానం కాదు చెప్పకూడదు లేదు సార్ రండి సార్. మరి సీఏ గారిని ప్రైవేట్ అసోసియేషన్ తరఫున లీడర్స్ అందరూ కలిసి ఒక చిన్న సన్మానం చేయండి. మా ఎంఈఓ మేడం గారు అదేవిధంగా హెచ్ఎం సున్నా మేడం గారిని కూడా సార్ కొంచెం వైట్ సార్ మరి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. కూర్చోండి సార్. సార్ అందరూ ఉండండి, ఒక 5 నిమిషాలు సార్ లేట్ చేయించండి. సార్కి సన్మానం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ముందుండి మాకు అనేక కార్యక్రమంలో చేదుడు వాదుడుగా ఉంటూ ముందుకు నడిపిస్తున్నారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. అదేవిధంగా హెచ్ఎం సెక్రటరీస్ గా మనకు అనేక మరి ముందుండి నడిపిస్తున్నటువంటి లక్ష్మీనారాయణ గారిని కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి అమ్మాసులో తరఫున రాజేంద్ర ప్రసాద్ గారు మరి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. లక్ష్మీనారాయణ గారిని అవును సార్ మాట్లాడ సార్ పట్టుకేసాను. సార్ లక్ష్మణ్ సార్ ఒక 5 నిమిషాలు అయిపోతుంది కార్యక్రమము. ఎవరు పోకండి ప్లీజ్. స్వరూప గారు ఉన్నారా? అదేవిధంగా సుహాసిని గారు హెచ్ఎం సెక్రటరీగా సుహాసిని గారు కూడా ముందుండి నడిపించారు. ప్రత్యేకంగా సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మాకు ఎనకుండి నడిపించినటువంటి ఎంఈఓ మేడం ముఖ్యంగా తను చాలా మరి నడవలేని పరిస్థితుల్లో కూడా మీకు గెలవాలని చెప్పి ముందుండి నడిపించినటువంటి మేడం గారిని మరి సుమన గారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓకే మ్యామ్. అలాగే మన అందరూ సార్
మేడం గారు అసలు చాలా బాగున్నారు. అందరూ కూడా చాలా చాలా సహకరించినారు. ఆ విషయాన్ని సార్ ప్రభుత్వం సార్ మా ఇంటర్ తరఫున ప్రతి ధన్యవాదాలు మీకు. నిజంగా మా సత్యసాయి జిల్లాలో మాకు గవర్నమెంట్లో మాకు అనేక విధాలుగా అన్ని విధాలుగా సహాయపడ్డాడు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. నిజంగానే ఆ రోజు ఫైనల్ మ్యాచ్లో మ్యాచ్ అయిపోయిన తర్వాత సార్ యొక్క ఉత్సాహం చాలా చిన్న పిల్లలలాగా నిజంగా పిల్లలు అమ్మతో కలిసిపోయి టీచర్స్ అందరితో కూడా చాలా థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు మాతో అద్భుతంగా కలిసిపోయారు, మాకు సపోర్ట్ చేశారు. మా టీంకు అన్ని విధాలుగా ఒక పెద్ద వ్యక్తిగా టీం మాకు బాగా చేశారు. ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఏంది సార్ అందరూ ఒకసారి మన జిల్లా ప్లేయర్స్ యొక్క విజయాన్ని తమ విజయంగా భావించి మరీ సహకారం చేస్తున్నటువంటి మన ఎంపీఓలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సత్యసాయిని రాష్ట్ర స్థాయిలో నిలిపినటువంటి ప్లేయర్స్ కి మరియు వారికి అందించినటువంటి ఎంపీఓలందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏ మురళి ఫోటోలు దిద్దురా చూస్తాడని చూస్తున్నా వీడియోలో వీడియో కూడా మనందరికీ విజయం సాధించిన సందర్భంగా ఒక నినాదం చాలా బాగా ఊహించింది సార్. సత్యసాయి రాష్ట్ర స్థాయి, సత్యసాయి సత్యసాయి సత్యసాయి. సార్ సార్ ఒకే ఒక నిమిషం సార్ ప్లీజ్. మరి ఎటువంటి మన టీచర్స్ తరఫున చిన్న చంద్ర కూడా వచ్చి సన్మానం చేయాల్సింది కోరుతున్నాం. నడిపించారు కాబట్టి దాన్ని ఏ కార్యక్రమంలో కూడా మేము ఉన్నామని చెప్పి ముందు నడిపిస్తున్నారు. పెడితే